ఈ మధ్యన హనీ ట్రాప్ జరుగుతుందండి. అవును. సో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఇప్పుడు మాదాపూర్ ఎస్హెచ్ అతను సైబర్ క్రైమ్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ తను. డబ్బులు పోగొట్టుకోవడము, ఈ హనీ ట్రాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం. హనీ ట్రాప్ అంటే ఏంటి? హనీ ట్రాప్ అంటే మీకు ఒక వీడియో కాల్ చేస్తారు. ఎవరైనా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలియని వ్యక్తి సరే వీడియో కాల్ చేస్తాం. మనం ఏం చేస్తాం? ఎవరైనా మనకు కాల్ చేసి చెప్పేసి ఇలా ఫోన్ పట్టుకొని ఇలా అంటాం. మీరు ఇలా ఫోన్ ఎత్తగానే వాళ్ళు ఆల్రెడీ నూడుగా ఉంటారు, మనం మామూలుగా ఉంటాం. వెంటనే స్క్రీన్ షాట్ ఆటోమేటిక్ రికార్డు పెట్టేసుకుంటున్నారు. ఓకే. నాకు తెలిసిన ఫ్రెండ్ పేరు కూడా చెప్తాను. తను అసిస్టెంట్ మేనేజర్గా చేస్తుండే ఇన్ఫోసిస్ కంపెనీలో. ఓకే. అశోక్ అతని పేరు. నైట్ టైం కాల్ వచ్చింది, ఓకే. వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ వచ్చినప్పుడు మనకి ఇమేజ్ కనిపిస్తుంది ప్రొఫైల్ పిక్, కానీ వీ డోంట్ నో వెదర్ దట్ పర్సన్ ఈజ్ అన్డ్రెస్డ్ ఆర్ నాట్. నూడ్గా ఉన్నారా లేదా మనకు తెలియదు. అతను ఇలా ఎత్తాడు. ఇంతసరికి అక్కడ అమ్మాయి నూడుగా ఉంది. వీడు పెట్టాలి కదా, ఏం పేరు మీ పేరు, నాకు ఫోన్ చేసిరంటే బై మిస్టేక్ ఫోన్ చేసిరా అంటే, లేదు నీకోసమే ఫోన్ చేసినా అన్నది. వీడు సరదా కోసం 2 నిమిషాలు మాట్లాడి పెట్టేసింది. తర్వాత వచ్చిన ఫోన్ కాల్ ఏంటంటే, మీరు మాట్లాడింది మొత్తం రికార్డ్ అయిపోయింది, నువ్వు కనుక 5 lakhs పంపించకపోతే నీలో కాంటాక్ట్స్ ఏవే ఉన్నాయో అందరికి పంపించేస్తా అని చెప్పేసింది. 5 lakhs అంటే కష్టం, నాకు హోమ్ లోన్ ఉంది, అది ఉంది, నా వల్ల కాదని చెప్పేసి 1 lakh పంపించాడు. 1 lakh పంపించిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, నాకు 5 lakhs కావాలని మళ్ళీ అంటుంది అమ్మాయి వాళ్ళ టీం. అంటే 50,000 పంపించాడు. మళ్ళీ కావాలని చెప్పేసి మళ్ళీ అడిగారు. అప్పుడు నాకు ఫోన్ చేసిండు. నేను చెప్పిన, నా దగ్గర 5 lakhs లేవు, కానీ సొల్యూషన్ మాత్రం చెప్తా, ఓకే మీరు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయరా అని చెప్పిన. అడిగి ఫోన్ చేసిండు. ఆ ఐడి ఏ నెంబర్ అవన్నీ చెప్తే బ్లాక్ చేశారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆమె చెప్పినట్టుగానే అతని ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ నూడ్ వీడియో ఫొటోస్ పంపించేసింది ఆమె. అయ్యయ్యో. డబ్బులు తీసుకొని కూడా వాళ్ళ వైఫ్ అనుకున్నట్టుగా 5 లక్షలు రాలేదు కాబట్టి పంపించేసింది. ఓకే. ఇక్కడ 1.5 lakh మా ఫ్రెండ్కి పోయింది. మన హైదరాబాద్లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ 55 lakhs పంపించండి తెలుసా. తర్వాత కేసు ఫైల్ అయింది. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు దొరికే అవకాశాలు ఉండొచ్చా? వాళ్ళు దొరికే అవకాశం చాలా తక్కువ, కానీ విత్ ఇన్ 24 hours కనుక ఏవైనా సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగితే వెంటనే మనం సైబర్ హెల్ప్ లైన్ కాల్ చేయాలి. 1903 అనుకుంటా నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్. దాన్ని కాల్ చేస్తే విత్ ఇన్ 24 hours చేస్తే వాళ్ళ ఏ అకౌంట్కి మనం పంపించామో అది ఫ్రీజ్ చేస్తారు వాళ్ళ అకౌంట్. డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 9.2 crores మనీ రికవరీ చేశారు. మనీ లక్కీగా అది అయిపోయింది. అయితే మీకు కూడా ఫోన్ హనీ ట్రాప్ నుంచి బయటపడాలంటే మీకు సొల్యూషన్ చెప్తాం. మీకు ఇది స్మార్ట్ ఫోన్, మీకు వీడియో కాల్ చేస్తారు, ఆడెవడో తెలియదు. ఇప్పుడు మీ పేరేంటి మేడం? మౌనిక. ఇప్పుడు మౌనిక అనే పేరును ట్రూ కలర్లో ఎవరైనా పెట్టుకోవచ్చు. అసలు పేరు రాధిక ఉండొచ్చు, కానీ వాళ్ళు మౌనికనే పెట్టుకుంటారు. ఫేస్బుక్లో మీ ఇంటి పేరు కూడా చూసుకొని పెట్టుకుంటారు. పెట్టుకొని ఫోన్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, అరే మన మౌనికనే కదా అని చెప్పేసి ఫోన్ ఎత్తుతాం. అట్లా ఎత్తకూడదు. దీనికి మనకి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఎవరైనా మనకి హనీ ట్రాప్ నుంచి బయటపడాలంటే వీడియో కాల్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈ సెల్ఫీ కెమెరా ఉంటుంది కదా, ఇది ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇలా ఎత్తండి. ఎత్తేసి అప్పుడు మీరు కనిపించరు, వాళ్ళే కనిపిస్తారు. నీకు వద్దు అనుకుంటే ఓకే, లేదు ఎంజాయ్ చేయాలనుకుంటే నీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. దానికి ఏం చేయలేం. బట్ బెటర్ టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ హనీ ట్రాప్ కాల్స్. ఎందుకంటే మాకు ఇంకో కేసు విషయం ఏంటంటే, మహిళలకు కూడా ఫోన్ చేశారు హనీ ట్రాప్ కేసెస్. ఎలా చేస్తున్నారు, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అలాగో కనిపెట్టేసి సోషల్ మీడియాకి వెళ్ళి ఆమె మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటి పేరుతో సహా ట్రూ కాలర్లో పేర్లు చేంజ్ చేసి ఆ నేమ్తో కాల్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఇంటి పేరుతో సహా పేరు వస్తుంది కాబట్టి మేబీ కొత్త ఫోన్ నెంబర్ తీసుకుండేమో అనుకుని ఆమె ఫోన్ ఎత్తింది. వాడు వీడియో కాల్లో నూడుగా ఉండి అమ్మాయిని హరాజ్ చేసి ఇంట్లో బంగారం తీసుకెళ్ళి డబ్బులు కూడా పంపించేసింది. చివరికి పెద్ద గందరగోళం అయిపోయింది. నువ్వు అట్లా ఎత్తుతావు అని చెప్పేసి అత్తమామలు, నీకు పరిచయం ఉందని చెప్పేసి భర్త ఒక పక్కగా, నీ నెంబర్ ఎట్లా తెలుస్తుంది వాడికి, వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ హిమ్ టు గెట్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అనుమానించడము. కాబట్టి హనీ ట్రాప్ అనేది మోస్ట్ రిపీటెడ్ అఫెన్స్ అండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా అమ్మాయిలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం ఇచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.